మొటిమలతోటి ఇబ్బంది పడుతున్నారా? మొటిమలతోటి నల్ల మచ్చలు రావటం, చిన్నగా స్కార్స్ రావటం, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారనంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలుకి పీల్స్ చాలా మంచిగా రిజల్ట్స్ తీసుకొస్తాయా? సేఫ్‌గా ఉంటాయా? ఎప్పుడు చేయించుకోవాలి? ఎలా చేయించుకోవాలి? చేయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కిన్ ఏమైనా సెన్సిటివ్‌గా మారుతుందా? ఇలాంటివి అనేక ప్రశ్నలు, సందేహాలు, అపోహలు ఉంటాయండి. వీటన్నిటికీ జవాబుతోటి వస్తున్నానండి నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అయితే దీనికి మనకి ఏ విధమైన టాబ్లెట్స్, క్రీమ్స్ వాడుకోవచ్చు అనంటే టాబ్లెట్స్‌లో మనకి టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, ఇతరత్ర ఎరిథ్రోమైసిన్ యాంటీబయాటిక్, అలానే అజిత్రోమైసిన్, అలానే మనకొచ్చేసి వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవి తీసుకుంటూ కొన్ని టాబ్లెట్స్‌కి అంటే వైటమిన్ ఏ ఐసోమర్స్‌కి మనం రక్త పరీక్షలు అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే క్రీమ్స్‌లో నేను చెప్పాను గదండీ! నేను నా లాస్ట్ వీడియోస్‌లో నేను మీకు క్రీమ్స్ గురించి, సీరమ్స్ గురించి, టాబ్లెట్స్ గురించి అని నేను చెప్పానండి. క్రీమ్స్‌లో మనకి అడాపిలిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, ట్రెటినోయిన్, ట్రయాఫెరిటిన్, అలానే నాడిఫ్లాక్ససిన్, క్లిండామైసిన్, ఎరిథ్రోమైసిన్, అజిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న సీరమ్స్ అవైలబుల్ ఉంటాయండి. క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి పెట్టటం తోటి చర్మంలో ఉన్న అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని అనేది కూడా బాగా తగ్గిస్తూ ఉంటుందండి. ఈ విధంగా చేయటం తోటి చర్మంలో మనకి బెటర్‌గా రిజల్ట్ అనేది రావటానికని మనం పీల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే టాబ్లెట్స్, క్రీమ్స్ తోటే కాకుండా పీల్స్ చేయాల్సిందేనా? నాకు కంపల్సరీయా? అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటండి. పీల్స్ చేయటం వల్ల మనకి 15 రోజులు క్రీమ్స్, టాబ్లెట్స్ వాడిన దానికి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో మీకది రిజల్ట్స్ తీసుకొస్తుందనమాట. అంటే ఇది ఒక క్యాటలిస్ట్ లాగా. అంటే చాలా ఫాస్ట్‌గా రిజల్ట్స్ తీసుకురావటానికని ఇది హెల్ప్ చేస్తుందనమాట. డాక్టర్ గారు మరి ఇది పీల్స్ చేసుకున్నాక మనం ఎండకెళ్ళవచ్చా అని అంటారు. మనం జాగ్రత్తలనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎండకి ఎక్కువ ఎళ్ళకూడదండి. 2, 3 రోజులు ఖచ్చితంగా ఎండకెళ్ళటం అనేది జరగకూడదండి. అలానే లేజర్స్ ఏమైనా చేయవచ్చా డాక్టర్ గారు దీంతో పాటు అనంటే లేజర్స్ హ్యాపీగా చేయవచ్చండి. లేజర్స్ ఇంకా మంచిగా సేఫ్‌గా కూడా ఉంటాయండి. లేజర్ అంటే ఎలా చేస్తారు? ఒక కార్బన్ అనేది అప్లై చేసి లేజర్ తోటి మనం అది పీల్ చేసేస్తామనమాట. అది పీల్ చేయటం తోటి ఏమవుతుందనంటే అక్కడ స్కిన్‌లో ఉన్న సాఫ్ట్‌నెస్ అనేది తీసుకొస్తుందండి. ఎందుకనంటే పీల్ కానీ, లేజర్ కానివ్వండి అక్కడ డెడ్ లేయర్స్ అనేటివి దాన్ని తీసేస్తూ ఉంటుంది. అలానే ఆ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుందండి. ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది కూడా బాగా తగ్గుతూ ఉంటుందండి. ఇది తగ్గటం తోటి మనకి ఇంకా బెటర్‌గా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి పీల్స్, లేజర్స్ అనేటివి ఒకటేసారి కాంబినేషన్ చేయొచ్చండి. అలానే 15 డేస్‌కి ఒకసారి మామూలు పీల్స్ కూడా చేయొచ్చు. మా దగ్గర జాస్మోనిక్ యాసిడ్, ఆక్సాలోఅసిటిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, గ్లైకాలిక్, మాండలిక్ ఇలాంటి వివిధ రకాలైనవి మాండలిక్‌తో పాటు మనకి ఇతరత్ర సిట్రిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్స్ ఉన్నాయి. రిసార్సినాల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ మా దగ్గర ఉంటాయండి. చర్మం పైన పెట్టినప్పుడు అది మొటిమల మీద బాగా యాక్ట్ చేసి ఆయిల్ గ్లాండ్స్‌ని బాగా తగ్గించి స్కిన్‌లో గ్లో అనేది కూడా తీసుకురావటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్కిన్‌లో హైడ్రేషన్ చేసే పీల్స్ కూడా ఉంటాయి. ఎక్స్‌ఫోలియేషన్ చేసే పీల్స్ ఉంటాయి. డాక్టర్ గారు నేను గూగుల్‌లో చదువుతూ ఉంటాను. సూపర్ఫిషియల్ పీల్స్ ఉంటాయి, డీప్ పీల్స్ ఉంటాయి. మీరు ఎలాంటి పీల్స్ చేస్తారు డాక్టర్ గారు అని అంటారు. ఇండియన్ స్కిన్‌లో దక్షిణ భారతదేశం ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి మనం ఎప్పుడైనా గానీ సూపర్ఫిషియల్ పీల్స్ అనేటివే చేస్తాము. డీపర్ పీల్స్ అనేటివి ఎప్పుడు చేయము. మనము సూపర్ఫిషియల్ పీల్స్ అనంటే చర్మం పైన పెట్టి వాష్ చేసేస్తామనమాట. అది వాష్ చేయటం తోటి చర్మం లోపలికి మనకున్న డెడ్ లేయర్స్ ఏం చేస్తుంది పీల్స్? మన డెడ్ లేయర్‌ని దాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేస్తుంది. అలానే మన కణాలు ఉంటాయి గదండీ! చర్మ కణాలు. ఆ చర్మ కణాల్లోంచి మధ్యలోంచి ఎళ్లి కూడా ఈ ఆయిల్ గ్లాండ్స్ దగ్గరికి ఎళ్లి కూడా దాన్ని రెగ్యులేట్ చేస్తుందండి. అలానే వెంట్రుకల పక్కన ఈ ఆయిల్ గ్లాండ్స్ ఉన్నాయి గదండీ! అక్కడ బ్లాక్ అయినాయి గదండీ పోర్స్. ఆ బ్లాక్ అయిన వాటిని కూడా తీసేస్తుందనమాట. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అనే వాటిని కూడా మనం మంచిగా యూజ్ చేసుకుంటూ దాంతో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చనమాట. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ షుగర్ కేన్ జ్యూసెస్ నుంచి తీస్తారండి. అలానే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ యాపిల్స్ నుంచి కానివ్వండి, లేకపోతే బాదం పప్పుల నుంచి కూడా తీస్తూ ఉంటారు. సార్ ఇన్ని యాసిడ్స్ చెప్తున్నారు. అసలు ఈ యాసిడ్స్ ఎందుకు మనకి అవసరమా? యాసిడ్స్ అనేటివి కెమికల్స్ కదా! మనకి ఇలా ఉంటుంది అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. మీరు పెరుగులో తిన్నప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది వస్తుందండి. నిమ్మకాయ రసం తాగినప్పుడు దాంట్లో సిట్రిక్ యాసిడ్ అనేది వస్తుంది. టొమాటో తీసుకున్నప్పుడు దాంట్లో టానిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అనే కాంబినేషన్ ఉంటుందండి. అలానే మీకు ఇతరత్ర ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో కూడా కొన్ని
మైల్డ్ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. వాటినే తీసుకొని ఒక కాన్సంట్రేషన్ ప్రకారంగా తయారు చేసి ఈ కాన్సంట్రేషన్ లో మనం చేయటం తోటి మీ చర్మం లోపల ఉన్న మొటిమలు తగ్గుతాయి అనే నిర్ధారణకి వచ్చామన్నమాట. ఇది సైంటిఫిక్ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద ఫ్యాక్ట్స్ అనమాట. సో ఈ పీల్స్ చేయటం తోటి మనకు అక్కడ చర్మంలో మొటిమలు అనేటివి మనకి తగ్గటానికని ఆస్కారం బాగా పెరుగుతుందండి. సో ఈ విధంగా మనము నెమ్మదిగా సెషన్స్ అవి చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. చర్మం పైన మనం ఒకసారి పెట్టి అప్లై చేసి వాష్ చేసేస్తామండి. ఒక టైమర్ పెట్టుకొని చేయాలి. చాలా మంది ఆన్లైన్ లో తీసుకొని ఫేస్ పైన పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారండి. అలాంటివి ఏ ప్రయత్నాలు చేయకండి. పీల్స్ అనేటివి ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వచ్చి కూర్చొని అర్థం చేయించుకొని మీకు అసలు పీల్ పెట్టొచ్చా లేదా, మీరు ఇతరత్ర క్రీమ్లు వాడుతున్నారా, స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారా, చెడు క్రీమ్స్ ఏమైనా వాడుతున్నారా, అవన్నీ తీసేసినాక మనం పీల్స్ అనేటివి మనం రెగ్యులర్ గా చేసుకోవాలండి. పీల్స్ అనేది మా దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మేము కూడా చేసినాక వాష్ చేసినాక ఎటువంటివైనా డ్రైనెస్ ఉన్నా రెడ్నెస్ ఉన్నా మళ్ళీ మా దగ్గరకు వచ్చి చూపించుకోవాలండి. అయితే ఈ పీల్స్ అనేది పెట్టినాక ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసినాక మీకు ఇమీడియట్ గా స్కిన్ లో పీలింగ్ వచ్చేస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు స్కిన్ లో విజిబుల్ ఎక్స్ఫోలియేషన్ అనేది కనిపించదండి. విజిబుల్ ఎక్స్ఫోలియేషన్ కనిపించకుండా మీ చర్మంలో కేవలం డెడ్ లేయర్స్ మాత్రమే లేచిపోవటానికి అది చూస్తూ ఉంటుంది అనమాట. ఈ డ్రైనెస్ మనకి పీల్స్ అనేటివి ఎక్స్ఫోలియేషన్ చేయటం అనేది మీకు మైక్రోస్కోపిక్ లో జరుగుతూ ఉంటుంది, అంతేగాని బయటకు మీకు కనిపించదండి. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అనేటివి చేయటం తోటి మీ చర్మంలో ఉన్న డెడ్ లేయర్స్ ని లేపేస్తూ ఉంటుంది అనమాట. అది పిగ్మెంటేషన్ కోసమని మనం చేస్తామండి. అది అవసరం ఉన్న నాడు మనం చేస్తామన్నమాట. మొటిమలకి చాలా మటుకు ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ కాకుండా నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అనేటివి మనం చేస్తామండి. సో చర్మంలో మనకి మృదువుగా తీసుకురావటానికని పీల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే లేజర్స్ తో కూడా కాంబినేషన్ కూడా చేస్తాం. పిగ్మెంటేషన్స్ ఉంటే కనుక ఐవి గ్లూటథైన్ తోటి కూడా చేయటం తోటి కూడా మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. డైట్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. జంక్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కానివ్వండి, మీకు హై స్వీట్ కంటైనింగ్, చీజ్ కంటైనింగ్, ఆయిల్ కంటైనింగ్ జంక్ ఫుడ్స్ కానీ, మసాలాలు కానివ్వండి, తుషార్ డాల్డాలు ఉన్న కానివ్వండి, ఎటువంటి రకాలైన జంక్ ఫుడ్స్ బయట రెస్టారెంట్ లో ఫుడ్స్ తినటం తోటి మీ చర్మంలో మొటిమలు అనే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా ఫ్రెండ్ తోటి నేను వెళ్తానండి, ఆయన అన్ని బిర్యానీలు తింటాడు, నేను మాత్రం ఇది అన్ని తింటాను, కానీ నేను తినేది చాలా తక్కువ, ఆయనకు అన్ని అసలుకి ఎన్ని తిన్నా కానీ ఆయనకు మొటిమలు రాలేదు, నాకు మాత్రమే మొటిమలు వచ్చాయి ఎందుకు అని అడుగుతారు కొంతమంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది వాళ్ళ స్కిన్ టెండెన్సీ. వాళ్ళకి బాడీలో ఇతరత్ర మార్పులు ఏమైనా రావచ్చు. ఆ మెటబాలిక్ అనేది అది డెఫిసిట్ అనేది అక్కడ వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. మన బాడీలోకి మన సెన్సిటివిటీ అనేది మన చర్మం అనేది వాటికి అది పడట్లేదు. అవి పడనప్పుడు మనం తీసుకోకూడదు. వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పి మనం తినటం అనేది కరెక్ట్ కాదు. సో డైట్ లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, టైంకి పౌష్టికాహారం తీసుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం. అలానే ఎక్సర్సైజెస్ చేయాలండి. హార్మోన్స్ ఉంటాయి కదండి, పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ హార్మోన్స్ ఉంటాయి కదండి. ఈ పీసీఓఎస్ థైరాయిడ్ హార్మోన్స్ తోటి కూడా ఎక్సెస్ హార్మోన్స్ కూడా వచ్చి మొటిమలు కావటానికి కారణాలు అవుతూ ఉంటాయి. సో మొటిమలు ఎలా వస్తాయి, ఏ విధంగా అవుతాయి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, పీల్స్ ఎలా పనిచేస్తాయి, టాబ్లెట్స్ ఎలా, లేజర్స్ ఎలా పనిచేస్తాయి, ఇతరత్ర థెరపీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరించానండి. నెక్స్ట్ వీడియోలో మీకు లేజర్స్ గురించి అని కూడా చెప్తానండి. మళ్ళీ మొటిమలు వివిధ రకాల వాటి గురించి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. అయితే మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి చర్మానికి చూపించుకుంటే మొటిమలు ఏ విధంగా ఉంటాయి అనే దాని జాగ్రత్తలు మనం తీసుకుందాం, మనం డిస్కస్ చేయగలుగుతాం. ఎటువంటివైనా అపోహలు, ప్రశ్నలు, సందేహాలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటూ ఎవరికైనా కానీ మొటిమలు ఉంటే మీ పిల్లలకైనా, మీ చుట్టాల పిల్లలకైనా, తెలిసిన వాళ్ళ పిల్లలకైనా, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ పింపుల్స్ ఉండి 4 గోడల మధ్యలో ఉండిపోయి నేను కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అని అంటే వాళ్ళకి వీడియో పంపించి తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని రిక్వెస్ట్ చేసి షేర్ చేయండి వీడియోని. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.